హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసి వచ్చారు కదా. ఈరోజు మనం చిరంజీవి స్కెచ్ షర్ట్ మీద ఎలా వేయాలో చూపిస్తాం. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో విత్ వాయిస్ ఓవర్. సో మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే గాయ్స్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్లీ మీరు షర్ట్ తీసుకునేటప్పుడు మెయిన్లీ గుడ్ క్వాలిటీ కాటన్ షర్ట్ తీసుకోండి. కాటన్ షర్ట్ మీద డ్రాయింగ్ చేయడం అండ్ పెయింటింగ్ వేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. షర్ట్ క్వాలిటీ బాగుంటే పెయింట్ కూడా నీట్గా అప్లై అవుతుంది. డ్రాయింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయడం బెటర్. నేనైతే పెన్సిల్ ఎక్కువ యూజ్ చేయను. నాకు మెయిన్లీ పెన్స్తో డ్రా చేయడం అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 3 years నుంచి ఓన్గా ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఇప్పుడు పెన్తో డ్రా చేయడం నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ గైస్, డ్రాయింగ్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ కంప్లీట్ చేయాలి అండ్ డ్రా చేస్తే స్కెచ్ పర్ఫెక్ట్గా రావడం కష్టం. మీకు ఎప్పుడు డ్రాయింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు డ్రా చేయండి. అప్పుడు మీకు పేషెన్స్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలని మోటివేషన్ కూడా ఉంటుంది. డ్రాయింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రిఫరెన్స్ ఇమేజ్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా డ్రా చేయకుండా ఫేస్ షేప్ ఎలా ఉంది, హెయిర్ పొజిషన్ ఎక్కడుంది, ఐస్, నోస్ అండ్ మౌత్ ఎక్కడ ఉన్నాయి అని అబ్జర్వ్ చేయండి. తర్వాత ఫేస్ అవుట్లైన్ డ్రా చేయండి. నేను మెయిన్లీ లెంత్ బై లెంత్ చెక్ చేసుకుంటూ డ్రా చేస్తాను. స్ట్రైట్గా ఉందా, ప్రొపోర్షన్గా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోండి. ఫస్ట్ హెయిర్ అవుట్లైన్ అండ్ ఫేస్ అవుట్లైన్ కంప్లీట్ చేశాక ఐస్, నోస్ అండ్ మౌత్ని 1 by 1 కేర్ఫుల్గా డ్రా చేయండి. మెయిన్లీ ఫేస్ అవుట్లైన్ కరెక్ట్ షేప్లో వస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఐస్, నోస్ అండ్ మౌత్ సింపుల్గా అనిపించినా అవి కరెక్ట్ పొజిషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక స్మాల్ మిస్టేక్ కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తుంది. సో లైన్ బై లైన్, లెంత్ బై లెంత్ చెక్ చేసుకుంటూ డ్రా చేయండి. అండ్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో పర్ఫెక్ట్గా రాకపోతే టెన్షన్ పడకండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రావడం ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టీస్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, అవుట్లైన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫెవిక్రిల్, అక్రిలిక్, ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తున్నా. క్లాత్ మీద యూజ్ చేయడానికి ఫ్యాబ్రిక్ కలర్ చాలా యూజ్ఫుల్. ప్రాపర్గా డ్రై అయ్యాక పెయింట్ పర్మనెంట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్రషెస్. డిఫరెంట్ సైజెస్లో బ్రషెస్ ఉంటాయి. యూజువల్లీ 0 నుంచి 12 వరకు సైజెస్ దొరుకుతాయి. లార్జ్ ఏరియాస్ కోసం కొంచెం బిగ్గర్ బ్రష్ యూజ్ చేయొచ్చు, బట్ స్మాల్ డీటెయిల్స్ కోసం స్మాల్ బ్రష్ యూజ్ చేయడం బెటర్. హెయిర్ అవుట్లైన్, ఫేస్ అవుట్లైన్, ఐస్, నోస్, బెర్డ్ అండ్ స్మాల్ షేడింగ్ పార్ట్స్ కోసం 0.5 or size 1 బ్రష్ యూజ్ చేస్తే నీట్గా వర్క్ చేయొచ్చు. స్మాల్ పార్ట్స్ పెయింట్ చేస్తున్నప్పుడు బ్రష్ మీద ఎక్కువ పెయింట్ తీసుకోకండి. లిటిల్ బై లిటిల్ పెయింట్ అప్లై చేస్తూ స్మాల్ స్ట్రోక్స్ అండ్ లైన్ బై లైన్ వర్క్ చేయండి. అప్పుడే పెయింటింగ్ నీట్గా ఉంటుంది. మెయిన్గా అవుట్లైన్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. పెయింట్ అవుట్లైన్ లోపల మాత్రమే అప్లై చేయండి. బయటకి స్ప్రెడ్ అవ్వకుండా స్లోగా పెయింట్ చేయండి. తర్వాత షర్ట్ మీద టైటిల్ ఆర్ టెస్ట్కి పెయింటింగ్ వేయచ్చు. టెస్ట్ క్లియర్గా కనిపించాలి కాబట్టి లెటర్స్ని కేర్ఫుల్గా ఫిల్ చేయండి. అండ్ హైలైట్ కోసం నేను ఇక్కడ రెడ్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. అవుట్లైన్కి రెడ్ హైలైట్ ఇవ్వడం వల్ల డిజైన్ కొంచెం బ్రైట్గా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫైనల్లీ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. పెయింట్ అయ్యాక ఇమ్మీడియట్గా షర్ట్ని టచ్ చేయకండి. షర్ట్ని ఐరన్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ పెయింట్ కంప్లీట్లీ డ్రై అయ్యాక మాత్రమే ఐరన్ చేయండి. అండ్ ఫైనల్లీ షర్ట్ వేసుకొని ఫైనల్ లుక్ చూస్తే అబ్బా ఆ కిక్కే వేరబ్బా, ఆహా. హానెస్ట్లీ గైస్, మనం ఓన్గా డిజైన్ చేసి ఓన్గా పెయింట్ చేసి ఫైనల్లీ షర్ట్ వేసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్. అండ్ గైస్, నాకు ఈ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, నేను పెయింటింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అది ఒక లాంగ్ స్టోరీ గైస్. అది ఇప్పుడు చెప్పను. మీకు ఆ స్టోరీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అంటిల్ దెన్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటి పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అండ్ ఆర్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ గైస్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.